మాతంగ మహర్షి శిష్యులందరూ కూడా మాతంగ మహర్షి దగ్గరికి వచ్చి, మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు యజ్ఞయాగాది క్రతువులు ఎంతో భక్తి శ్రద్ధగా చేస్తున్నాం స్వామి. అయితే ఆ శ్రీరాముడు మా దగ్గరికి రాకుండా నారచీరతో చిరిగిపోయినటువంటి నారచీరతో పక్క చిక్కిపోయినటువంటి అటవీ జాతి స్త్రీ అయినటువంటి శబరి దగ్గరికి వచ్చి ఎంగిలి రేగిపోవడం తిన్నాడు. ఇదేమి న్యాయం అని చెప్పి ఈ మాతంగ మహర్షి గురువు గారిని ఈ శిష్యులంతా కూడా అడిగారండి. ఏమని అడిగారు? మా దగ్గరికి ఎందుకు రాలేదు, మేము ఎంత కష్టపడి యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నాం, ఆమె దగ్గరికి ఎందుకు వచ్చాడు అని చెప్పి ఈ గురువు గారిని అడిగారు. అసలు గురువు గారు ఏం చెప్పారు అనేది ముందు ముందు చెప్పుకుంటూ కీర్తనప్పుడు ఎంతో దీనతతో ఈ శిష్యులంతా కూడా రాముణ్ణి కీర్తిస్తున్నారు అన్నమాట. ఎలా? కపిరాజ వరద కాంచన చేల, కపిరాజ వరద కాంచన చేల, కపిరాజ వరద కాంచన చేల, కపిరాజ వరద కాంచన చేల, కారుణ్య రామ కమనీయ రామ, కారుణ్య రామ కమనీయ రామ, కారుణ్య రామ కమనీయ రామ, కారుణ్య రామ కమనీయ రామ, నీ భక్తుల ప్రోవ ఈ జాలమేలా, ఈ భక్తుల ప్రోవ ఈ జాలమేలా, నీ భక్తుల ప్రోవ ఈ జాలమేలా, ఈ భక్తుల ప్రోవ ఈ జాలమేలా, పరుగున రారా భక్త పోషక, పరుగున రారా భక్త పోషక, పరుగున రారా భక్త పోషక, పరుగున రారా భక్త పోషక, హే రాఘవ రఘునందన, రాఘవ రఘునందన, వేల సనాతన, మౌనమేళ సనాతన, హే రాఘవ రఘునందన, హే రాఘవ రఘునందన, 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 మౌనమేళ సనాతన, మౌనమేళ సనాతన,
అప్పుడు మాతంగ మహర్షి శిష్యులందరికీ చెబుతున్నాడండి, ఏమని? యజ్ఞయాగాది క్రతువులు ఏదో స్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన నీలో ఉన్నటువంటి బుద్ధి మంచిదై ఉండాలి. కాబట్టి యజ్ఞయాగాది క్రతువులు ఎన్ని పూజలు ఏం చేసినా మనసు మంచిదై ఉండాలి. మనం చేసే పని మీద భక్తి శ్రద్ధలతో చేయాలి. ఇదంతా అక్కడ శబరి చేస్తుంది. ఏ రకంగా చేస్తుందండి అంటే, నా రాముడు ఈ తోవనే వస్తాడు కనుక ఈ తోవంతా శుభ్రం చేస్తుంది. అంతేకాకుండా నా రాముడికి, నా శ్రీరామచంద్రమూర్తి ముదుమధుర పాదాలకి ఏ ఒక్క చిన్నరాడు ఏ ఒక్క ముళ్ళు గుచ్చుకోకుండా అదంతా శుభ్రం చేస్తుందండి. ఆ తోవలో వచ్చి వెళ్ళే పోయేవారు అందరూ కూడా శబరి భక్తికి మెచ్చి ఆమెను ఆశీర్వదిస్తూ తప్పక శ్రీరాముడు మీ దగ్గరికి వచ్చి మెచ్చుకుంటాడని చెప్పి ఆశీర్వదించేవారు అందరూ కూడా. అయితే శబరి కూడా ఇప్పుడు రాలేదా, మరి కాసేపట్లో వస్తాడు. ఈ రోజు రాలేదా, రేపు వస్తాడు. రేపు రాలేదా, ఎల్లుండి వస్తాడు. ఎలాగైనా తప్పకుండా వస్తాడని చెప్పి అంత భక్తి శ్రద్ధలతో ఆ శబరి వేచి ఉందన్నమాట. అందుకే శ్రీరామచంద్రమూర్తి వచ్చి ఎంగిలి నెగి పళ్ళు తిని తనను ఆశీర్వదించాడని చెప్పి మాతంగ మహర్షి ఆ శిష్యులందరికీ చెప్పాడండి. అప్పుడు శిష్యులందరూ కూడా ఎంతో ఆర్తితో దీనతతో ఆ శబరిని బ్రోచినట్లుగా మమ్మల్ని బ్రోవయ్యా అంటూ ఆ శ్రీరామచంద్రమూర్తిని కీర్తించుకుంటున్నారు. శబరిని బ్రోచిన పావన చరిత, శబరిని బ్రోచిన